ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు సంగారెడ్డికి రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అది ఏ పార్టీ అన్నది కాదు, ఒక ఎంపీగా నన్ను గెలిపించిన ఈ 7 నియోజకవర్గ ప్రజలకి మరి ఆ రోజు నన్ను మా ఆడబిడ్డగా అని దగ్గర చేర్చుకుని నన్ను నమ్మి గెలిపించిన మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి టీఆర్ఎస్ ఎంపీ గురించి చెప్పాలంటే అసలు ఆ ఎంపీ ఉన్నారా లేదో తెలీదు, పని చేశాడా లేదో తెలీదు, పేరేంటో కూడా తెలీదు. అలాంటి పరిస్థితి టీఆర్ఎస్లో ఉంది. చెయ్యని ఒక ఎంపీని మనం మళ్ళీ గెలిపించుకుందామా, లేదా కొత్తగా తను ఉద్యమాల్లో పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్, మరి తనలో ఒక తపన ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ కొత్త అభ్యర్థికి ఇవాళ అవకాశం ఇవ్వడం జరిగింది, ఎంపీగా పోటీ చేయని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాంటి బిడ్డకి మీరు ఓటు వేస్తే యావత్ మెదక్కు అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాడని కూడా మీ అందరికీ ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను నేను. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్ ఎన్నికలు, ముఖ్యమైన ఎన్నికలు, మన జీవితాన్ని పణం పెట్టి పోరాడే ఎన్నికలు అని చెప్పాలి. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క అన్యాయం ఉంది. అన్యాయం ఎవరి పక్క ఉందంటే మోడీ గారి పక్కన ఉంది, న్యాయం ఎవరి పక్కన ఉందంటే రాహుల్ గాంధీ గారి పక్కన ఉంది. ఈ ఇద్దరి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. న్యాయం ఎప్పటికీ న్యాయమే, అన్యాయం తాత్కాలికంగా ఉంటుంది. మరి ఈ అన్యాయం అన్నది మామూలుగా లేదు. మోడీ గారితో కలిసింది ఎవరంటే మన దొర కేసీఆర్ గారు, ఆయన కుటుంబం. ఇద్దరు కలిసి మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ని ఖతం చేయాలని మీరు కుట్రలు చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, మీ తాత వల్ల కూడా కాదు అని కూడా తెలియజేసుకుంటున్నాను నేను. ఇది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ స్వాతంత్రం దగ్గర నుంచి తెలంగాణ ఇచ్చిన వరకు కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీ మోడీ గారు ఏం చేశారో, మీ కేడీ గారు, మరి దొరగారు కేసీఆర్ గారు ఏం చేశారని అడుగుతున్నాను. 5 ఏళ్ళు పరిపాలించిన మోడీని చూసి భయపడుతున్నారు ప్రజలు. డిమానిటైజేషన్ దగ్గర నుంచి, జిఎస్టీ దగ్గర నుంచి ప్రతి దాంట్లో భయపెడుతూ ఆయన ఈ 5 ఏళ్ళు గడిపారు. కానీ రాహుల్ గాంధీ గారు ఒక యువకుడు, ప్రధానమంత్రిగా కాబోయే వ్యక్తి. ఆయన ఒక మంచి పథకాలతో ముందుకు వస్తున్నాడు. ఆయన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో రైతులకి ఏమని భరోసా ఇచ్చాడంటే, మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను గెలిపిస్తే మీ రుణమాఫీ అన్నది నేను అధికారంలో రాగానే ఒకే ఒక దఫాలో క్లియర్ చేస్తా అన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ నమ్మింది, గెలిపించింది. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 10 రోజుల్లో చేస్తానని చెప్పిన రాహుల్ గాంధీ గారు 3 రోజులు ఒకేసారి రుణమాఫీ చేసి చూపించాడు. అది రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే కట్టుబడే వ్యక్తి. ఇవాళ కనీస ఆదాయ భరోసా పథకం అంటే రాహుల్ గాంధీ గారు నేను భరోసా ఇస్తున్నాను, నేను అన్నానంటే అది జరిగి తీరుతుంది, ఇంకా అది ఓకే అని చెప్పడం జరిగింది. అది ఒక గొప్ప పథకం. ఇవాళ ఆ పథకం వల్ల ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారు. ఏంటంటే ప్రతి పేదవాడికి ఆకలి చావులు ఉండకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి అని రాహుల్ గాంధీ గారు ఆలోచించి, నిపుణులతో ఆలోచించి తీసుకొచ్చారు. అది సాధ్యం కాదని బీజేపీ వాళ్ళు అంటారు, కానీ అది సాధ్యం అని కూడా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ వస్తున్నారు. అదేంటంటే ప్రతి పేదవాడి కుటుంబంలో సంవత్సరానికి 72,000 బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. అంటే నెలకి 6,000 మీరు డ్రా చేసి తీసుకోవచ్చు. టీఆర్ఎస్ 2,000 ఇచ్చేది తీసుకుంటావా, నెలకి 6,000 ఇచ్చేది తీసుకుందాం అనేది మీరు ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలారా
న్యాయం పక్కన నిలబండి. న్యాయం పక్కన నిలబడితే మీకు న్యాయం జరుగుతుంది, అన్యాయం పక్కన నిలబడితే అన్యాయం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, నిన్న జరిగిన సభలో కాంగ్రెస్కి జనం రాలేదు అంట. నేను ఒకే ఒకటి మాట అంటాను, ఇవాళ ఇప్పుడు నా ముందు మీరు అందరూ ఉన్నారు, జనం ఉన్నారా లేదా? ఉన్నారా? నిన్న కూడా 12ంటికి సభకి 10ంటికి కుర్చీ ఖాళీగా ఉన్న తీసి చూపించి జనం రాలేదంటారు. 12ంటికి ఫుల్గా జనం ఉండి సభ అద్భుతంగా జరిగితే రాలేదని కేసీఆర్ అంటాడు. మీ నోటమ్మట ఏ రోజు నిజం రాదు. నిన్న రాహుల్ గాంధీ గారు 3 సభలు సక్సెస్ అయినాయి, కానీ మీకు మనసు రాదు. ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు సభ ఎల్బీ స్టేడియంలో జనం రాలేదు, సభ ఫ్లాప్ అయిందని రాశారు. పాప ఆయన బాధేసి ఏదో రకంగా పాపం కాంగ్రెస్ మీద నెట్టేయాలని చూస్తున్నారు. నేను ఇంకొక మాట అడగదలుచుకున్నాను, 5,000 రాని మీ సభకి మీరు 185 ఎంపీలతో మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతారా అని నేను అడుగుతున్నాను. 5,000 రాలే మీ సభకి. అసలు 5,000 కాదు, ఓ 2,000 ఉన్నా మీరు సభ పెట్టిన తర్వాత ఒక దొరగారు ఆ సభ దగ్గరికి వెళ్ళరా? ఆ 2,000ని ప్రజలు కూడా చూసి ఉద్దేశించి మాట్లాడరా? అంటే మీరు అవమానించడం కాదా? 5,000 ఉన్నారు, నేనెందుకు సభ చేయాలని ఆయన ప్రగతి భవన్కి వెళ్ళిపోయాడు. అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడం కాదా అని నేను అడుగుతున్నాను. కానీ మా రాహుల్ గాంధీ గారు 5,000 ఉన్నా ఒకడు ఉన్నా కూడా ఆయన వస్తాడు, మాట్లాడతాడు, వెళ్తాడు. అది తేడా ఉంది, గుర్తుంచుకోండి దొరగారు. కాబట్టి ప్రజల్లారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది ప్రెస్టేజ్గా తీసుకోండి. అవతల పక్కన ఉన్నవాళ్ళు గజ దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంటున్నాం. మనం చిత్తశుద్ధితో మనం అందరం పనిచేయాలి, మన అభ్యర్థిని గెలిపించాలి. మరి జగ్గారెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేరు, ఆయన ఒక వీరుడు, పోరాటం చేస్తారు, దేనికైనా తెగిస్తాడు ఆయన. ఆయన మీ ముందు ఇప్పుడే అన్నారు, నన్ను ఎలా గెలిపించారో అదే ఒక ప్యాటర్న్లో మీరు ఎంపీగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ని కూడా గెలిపించాలని చెప్పారు. మరి మీరు కూడా మాట తప్పరేమో అని నేను అనుకుంటున్నాను. తప్పరు కదా? గెలిపిస్తారా? ఎంత మెజార్టీ ఇస్తారు? ఏమన్నా మీరు చెప్పండి, ఎంత ఇస్తారు? అర్థమైందా? ఆయన చెప్పింది అర్థమైందా? చెప్పాలి మీరు, మీ నోటము నేను వినాలి. నాకు ఒక భరోసా కావాలి కదా. ఎంత? 80,000? ఒక్కసారి గట్టిగా అరవండి, మీడియా వాళ్ళు కూడా వినపడాలి. 80,000? 80,000 మెజార్టీతో గాలి అనిల్ కుమార్ గారిని మీరు గెలిపిస్తున్నారు, అవునా? ఇన్షాల్లా. క్యా బాత్ హై? అరే వా, ఎలక్షన్ కౌంటింగ్ రోజు నేను చూడాలి ఇది. కాబట్టి మరి మోడీ గారు దేశాన్ని నాశనం చేసి ఆయన జీరో అయ్యాడు. రాహుల్ గాంధీ గారు ప్రజలకి మంచి పథకాలు తీసుకుని దూసుకుని ముందుకు వెళ్తున్నాడు, ఆయన హీరో అవుతున్నాడు. అందుకే కాంగ్రెస్ని గెలిపించుకోండి. ఒక ఫ్యూచర్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. డిస్మాండిల్ అయ్యేది టీఆర్ఎస్ పార్టీ, షెడ్డుకెళ్ళే పార్టీ. అదేవిధంగా మోడీ అండ్ కేసీఆర్, ఆయన ఒక మోడీ, ఈయన ఒక బోడీకి ప్రజలు చేద్దాం అనుకుంటున్నారు బోడీ. కాబట్టి ప్రజలారా, టీఆర్ఎస్ని బీజేపీని ఓడగొట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించవలసిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఎందుకంటే నేను మైనార్టీ సోదరులు కూడా మాట అంటున్నాను. మైనార్టీ సోదరులారా, ఎన్నో సంవత్సరాలు మీకు సపోర్ట్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, దయచేసి అది మర్చిపోవద్దు. ఇవాళ బీజేపీను టీఆర్ఎస్ ఒకటే. దొంగలు, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతాను, నటిస్తావు అనేది నటిస్తున్నారు. దయచేసి నమ్మద్దు. మైనార్టీ సోదరులు, మీ సత్తా ఏంటో ఒక్కసారి చూపించి మోడీ గారికి బుద్ధి చెప్పాలని మైనార్టీ సోదరులను కూడా కోరుకుంటూ, కాంగ్రెస్ మీకు అండదండలుగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా మరి సహకరించిన మరి మొట్టమొదటి వ్యక్తి అన్న మరి మన సంగారెడ్డి ఎమ్మెల్యే టైగర్ అన్న జగ్గారెడ్డి గారి
అన్నకు పాదాభివందనాలు చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి ఈ ప్రాంతం నుంచి మరి అన్న నన్ను ఎంచుకొని మెదక్ పార్లమెంటు సీట్ విషయంలో అన్నగారు కోపేసిన చాలామంది పెద్దలు మరి అక్క విజయశాంతి గారు అందరూ కూడా నాకు ఇప్పుడు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో మన మెదక్ పార్లమెంట్ సీటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. ఇట్లాంటి పార్లమెంటు నాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావించిన. మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అన్న జగ్గన్న గారు మీ అందరితోటి చెప్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి జగ్గన్న సేవలు అక్క నిర్మలక్క సేవలు నేను మర్చిపోను అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మన ముఖ్య అతిథులు అక్క రాములక్క గారు, మరి అదేవిధంగా అన్న కుసుమ